అండి నిన్నటి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలనేది మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఏ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి, ఏ సైజు వారికి ఈ చంక దింపు అనేది ఎంత పెట్టాలి, హ్యాండ్ పొడవు అవ్వచ్చు, హ్యాండ్ లూజ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ముఖ్యంగా బిగినర్స్కి చాలా బాగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది. సో నేను చెప్పే మెథడ్లో మీరు కట్ చేసి చూడండి, మీరు చాలా పర్ఫెక్ట్గా కట్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ని తీసిన తర్వాత హ్యాండ్స్ని మనం లైనింగ్ క్లాత్లోని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి కూడా చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఎడ్జెస్ అన్నీ కూడా అంటే ఈక్వల్గా ఉండడం కోసం లైన్గా ఒక 1/2 ఇంచ్తో కానీ 1/4 ఇంచ్తో కానీ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా మెజర్మెంట్ చూడండి, హ్యాండ్ యొక్క పొడవు ఎంత ఉంది అనేది. హ్యాండ్ పొడవు కస్టమర్ చాయిస్ని బట్టి మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, లేదు ఆది బ్లౌజే ఇచ్చారనుకోండి సో యాజ్ టీజ్గా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను 6.5 ఇంచులు అయితే పెట్టానండి. అలాగే 1/2 ఇంచ్ వచ్చి ఖర్చుల గురించి, అలాగే ఈ చివర కూడా మనము 6.5 ఇంచులు మరొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇలా మనము ఈ చివర కూడా పెట్టుకున్నాం అనుకోండి, మనకి లైన్ అనేది క్రాస్గా కాకుండా స్ట్రైట్గా వస్తుంది. సో ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చులది కూడా మీరు మార్క్ చేసుకున్నారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను ఇక్కడ మార్క్ చేసి మరీ చూపిస్తున్నాను. చంక దింపు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బిగినర్స్కి అయితే అసలు ఏం తెలియదు ఈ చంక దింపు గురించి. ఇక్కడైతే మనం కట్ చేస్తున్న బ్లౌజ్ నడుము సైజ్ వచ్చేసరికి 32 ఇంచెస్. సో అందుకోసం ఇది పెద్ద సైజు బ్లౌజ్. పెద్ద సైజు బ్లౌజ్కి చంక దింపు ఎప్పుడైనా సరే 3.5 ఇంచులు పెట్టుకోవాలి. అదే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి 3 ఇంచులు చంక దింపు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. కస్టమర్కి అయితే మాత్రము చాలా నీట్గా అయితే ఇంకా సరిపోతుందండి. చాలామంది ఏంటి అంటే ఈ బ్లౌజ్ దగ్గర ఈ చంక దగ్గర ముడతలు వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి వగ్గులుగా. బట్ అలా ఏమి కూడా రాదు. నేను చెప్పే ఈ మెథడ్లో కట్ చేసి చూడండి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కూడా 6.5 ఉంది. సో 6.5 అలాగే ఖర్చుల గురించి 1.5 ఇంచులు పెట్టుకున్నాను. స్ట్రైట్గా ఇక్కడ 1.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి నడుము లూజు ఎంత అయితే వచ్చిందో. సో ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చి 8 ఇంచెస్ వచ్చింది. ఇదే 8 ఇంచెస్ని మనం ఇలా టేప్ని క్రాస్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే 1.5 వచ్చి ఖర్చుల గురించి. మీరు ఆది బ్లౌజ్తోనైనా సరే ఈ యొక్క చంక రౌండ్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు మార్క్ చేసుకోవచ్చండి. మెజర్మెంట్ అంటే టేప్తో అనుకోండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందని నేను మీకు టేప్తో చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి బుక్ అని చూస్తున్నారా, ఇప్పుడు టైం అయితే వచ్చి 6 అయిందండి. మార్నింగ్ 6 అయింది. సో లేవగానే ఫస్ట్ నేను బ్లౌజ్ కటింగే స్టార్ట్ చేశాను. అంటే ఇంకా పిల్లలు లేవలేదు కదా అని స్టార్ట్ చేశాను. కానీ నాతో పాటు మా బాబు కూడా లేచాడు. వాడికి కూడా జీకే ఎగ్జామ్ ఉంది. సో అందుకోసం వాడు కూడా ఇంకా బుక్ పట్టుకొని నా పక్కన కూర్చోమంటే ఇంకా కూర్చున్నాడంటే అందుకోసం బుక్ అయితే మీకు కనిపిస్తుంది. ఓకే చూసారు కదా, ఇలా సింపుల్గా మీరు కనుక కట్ చేశారనుకోండి ఆ యొక్క చంక దగ్గర ముడతలు కానీ వగ్గులు కానీ ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. ఫిట్టింగ్ అయితే చాలా బాగా కుదురుతుంది. సో ఒక్కసారి నేను చెప్పే మెథడ్లో కట్ చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం అస్సలు మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేశారనుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది. సో దట్ అందరికంటే ముందుగా మీరే చూస్తారు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.